ఉండి వాన పడినప్పుడు వెంటనే బయటికి వెళ్ళి తడుస్తారు ఒక్కసారైనా. ఎందుకని అంటే అలా తడిస్తే అది దివ్యస్నానం. ఇది నేనేదో స్వయంగా చెప్తున్నాను అనుకోకండి, ఇవన్నీ వేదంలో చెప్పబడినటువంటి విషయాలు. వేదంలో నీటి యొక్క ప్రాముఖ్యతను చెప్తూ ఈ మాటలన్నీ చెప్పారు. చెప్పి ఇన్ని రకాలుగా భగవంతుని యొక్క ఉపాసనా మార్గంలో నిలబడడానికి యోగ్యతా సిద్ధిని జలములు కల్పిస్తాయి. మైల, అశౌచము వీటిని విరవగలిగిన పదార్థం ప్రపంచంలో నీరొక్కటే. అంత గొప్పతనం నీటికి ఎలా వచ్చింది అంటే భవాని అమ్మవారు ఆ నీటిలో ఉన్న కారణం చేత. నీటి యందు ప్రవాహ శక్తిగా, ఆంతరముగా పవిత్రత ఇవ్వగలిగిన శక్తిగా ఆ తల్లే ఉంటుంది. ఉన్నటువంటి కారణం చేత ఆ అమ్మవారు ఇన్ని రకాలుగా అనుగ్రహిస్తుంది. దాన్నే ఒక మాట చెప్తారు మనకి, ఆపోష్ణ అంతరతయేవ మేధ్యో భవతి అని కృష్ణ యజుర్వేదంలో ఒక మంత్రం. కృష్ణ యజుర్వేదం నీటి గురించి చెప్తూ ఈ మంత్రం చెప్తుంది. నీటిని స్నానం చేస్తే తమో గుణం విరిగిపోతుంది. తలమించి స్నానం చేశాడు అనుకోండి, ఆ స్నానము చేత 3 ప్రయోజనములు కలుగుతాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తుంది అంటే నీటి వలన కాదు, నీటిలో ఉన్న అమ్మవారి అనుగ్రహంగా. శరీరము రోగగ్రస్తం అవుతుంది, శరీరానికి రోగాలు వస్తాయి. రోగం వస్తే ద్రవ్యం పోతుంది, మందులు కొనుక్కోవాలి కదా, మరి డబ్బులు పోతాయి. 2, మీరు అనుకున్న కార్యం చెయ్యలేరు, దుఃఖం కలుగుతుంది. అలా పడుంటాడు, స్నానాదులు కూడా చేయడానికి అవకాశం ఉండదు. ఇది ఎందువల్ల వస్తుంది అంది వేదం. గత జన్మలలో చేసిన పాపాలున్నాయి, పాపములు రోగంగా వ్యక్తమవుతాయి. పాపములు రోగరూపంలో వచ్చి ఇహజన్మయందు ఏ మంచి పని చేయకుండా అడ్డుపడుతుంటే అలా రాకుండా చేసుకోవడానికి మార్గం ఏమైనా ఉందా అని అడిగారు. ఉషక్కాలమునకు ముందు ఎవడు స్నానం చేస్తాడో తలస్నానం, వాడు శ్రద్ధతో చేసిన స్నాన కారణంగా గత జన్మల పాపము నివారింపబడుతుంది, వాడికి రోగం రాదు అని. మీరు ఎప్పుడైనా గమనించండి, సశాస్త్రీయంగా స్నానం చేసే అలవాటు ఉన్నవాళ్ళు దీర్ఘాయుష్మంతులై ఉంటారు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడు స్నానం పరమశాస్త్రీయంగా చేయడం అలవాటు ఉన్నవాళ్ళు సాధారణంగా దీర్ఘాయుష్మంతులు. మనకి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు అంత నిద్ర తక్కువైనా, అంత వేళపట్టున ఆహారం తీసుకోకపోయినా వారు అలా నిలబడగలగడానికి కారణం ఎక్కడుంటుందంటే వారి స్నాన ప్రక్రియలో ఉంటుంది. సూర్యోదయాత్ పూర్వం ఎవరు తలస్నానం చేశాడో చల్లటి నీళ్లతో, అంటే అనారోగ్యంగా ఉంటే ఉష్ణజలం అనుమతింపబడుతుంది, ఎవరు తలమించి నీళ్లు పోసుకుంటాడో, ఎందుకంటే దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. వేడి నీళ్లు స్నానం చేస్తే పాదాల మీద పోసుకుని మొదలెట్టాలి, చన్నీళ్లు స్నానం చేస్తే తలమించి మొదలుపెట్టాలి. అపసవ్యంగా చేయకూడదు స్నానం. దానికి సంకల్పం చెప్పుకొని కనీసంలో కనీసం గోవిందనామం చెప్పి స్నానం చెయ్యాలి. ఏదీ చేయకపోయినా, సంకల్పం చేయకపోతే కనీసం గోవిందనామం చెప్పాలి, చెప్పి అప్పుడు స్నానం మొదలుపెట్టాలి. అలా ఎవరు ప్రతిరోజు స్నానం చేస్తారో వాళ్ళకి వేదం అభయం ఇచ్చింది. అభయము అన్న మాటకు అర్థం పరమేశ్వరుడి యొక్క వాక్కు అని. ఎవరు అలా నియమంగా స్నానం చేస్తాడో, అలా నియమంగా స్నానం చేసిన వాడికి ఇహజన్మయందు పాపము రోగముగా పడగొట్టాలి అన్నదాన్ని ఉపశమింపజేసి గత జన్మ పాపములు స్నాన ప్రక్రియ యందు తీసేసి ఆరోగ్యవంతంగా ఉంచుతారు. 2, ఇహజన్మయందు రోగము పొందవలసిన అవసరం లేకపోయినా రోగం దేని వలన పొందుతాడు అంటే స్నానమునందు నీటి పట్ల నిర్లక్ష్యం వల్లే పొందుతాడు. నీటి పట్ల పరమ అగౌరవం ఏది అంటే దిగంబరంగా స్నానం చేయడం. ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తే ఆ శరీరము రోగగ్రస్తమైపోతుంది. అంటే కొత్త పాపాన్ని చుట్టుకుంటాడు. నీటికి వరుణుడు అధిదేవత, ఆయన పట్ల అది మహదపచారం. నీటికి అధిష్టాన దేవతగా పరదేవత ఉంటుంది అని నేను చెప్తున్నాను కదా. అయినప్పుడు దిగంబరంగా స్నానం చేస్తే అది పరమ అమంగళకరమైన స్నానం. అసలు నేను ఇంత మంగళకరమైన వేదిక మించి అలా అనడం నాకు ఇష్టం లేదు, కానీ అలా ఒంటి మీద నూలుపోగు లేకుండా స్నానం ఎప్పుడు చేయిస్తారు? ఇంటి దగ్గర తీసుకెళ్ళిపోయేటప్పుడు ఒకసారి చేయించి ఇక దహనం చేసేయడానికి వేదిక మీదకి ఎక్కించేసే ముందు ఆ ఒంటి మీద కప్పినటువంటి నూలు బట్ట కూడా తీసేస్తారు.
తీసేసి ఇక ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోవాలి. ఇక ఒంటి మీద ఏమీ ఉండదు. ఆ ఉండిపోయిన శరీరం మీద నీళ్లు పోసేస్తారు. పోసేసి కట్టెల మీదకి తీసుకెళ్ళిపోతారు. అది పరమ అమంగళకరమైన స్నానం. ఒంటి మీద ఏమీ లేకుండా స్నానం ఏమిటి అసలు? అసలు అంతకన్నా అమంగళకరమైన విషయంలో శాస్త్రంలో ఇంకోటి ఉండదు. అందుకే స్నాతకం చేసేటప్పుడు నేను ఎప్పుడూ దిగంబరంగా స్నానం చేయనని మాట ఇస్తేనే పిల్లనిస్తారు. స్నాతక మంత్రాల్లో ఒక భాగం, నేను ఎప్పుడూ దిగంబరంగా స్నానం చేయను. కాత్యాయని వ్రతకల్పంలో భాగవతంలో ఎందుకు కృష్ణ భగవానుడు ఆడవాళ్ళు బట్టలు కట్టుకోకుండా స్నానం చేస్తే కాత్యాయనీదేవి కళ్ళచేయుటే కాక ఈ రీతి నూచువారిందుకలరు వ్రతఫలంబు మీరు వలచిన చక్కగా ఇంతులెల్ల చేతులెత్తి మృక్కి అందుకొనుడు చీరలు సిగ్గుతో వాడనేల యుగ్గులాడనేలా అన్నాడు. జలాధిష్టాన దేవత పట్ల మీరు అపచారం చేస్తున్నారు. నీటి యందు దిగంబరంగా దిగి స్నానం చేస్తున్నారు. రేపొద్దున్న ఫలితం రాకపోతే కాత్యాయనీదేవి అనుగ్రహించలేదంటారు. కాత్యాయనీదేవి కళ్ళలాడుటే కాక ఈ రీతి నోచువారిందుకలరు. అందులో నువ్వు ఒక పవిత్రమైన పూజా కార్యక్రమానికో ఓ మంచి కార్యం మీదో వెడుతూ దిగంబర స్నానం చేసి వెడితే ఎక్కడి నుంచి వస్తాయి ఫలితాలు? రమ్మంటే ఎందుకు వస్తాయి? పూర్వాంగం పోయింది. అసలు ఏ శౌచం ఇవ్వాలో అది పరమ అశౌచంగా అమంగళకరమైన స్నానం చేసి నువ్వు వచ్చావు. ఎక్కడి నుంచి వస్తుంది రమ్మంటే ఫలితం? రాదు. జలాధిదేవత పట్ల అపచారము అనారోగ్యమునకు కారణము. జలాధిదేవత పట్ల గౌరవము గత జన్మలలో చేసుకున్న పాపము రోగకారకంగా రావాలన్న దానికి వినాశనకరము. ఆ పాపం పోతుంది. ఇప్పుడు ప్రసన్నంగా హాయిగా సంతోషంగా ఉంటాడు. ఇది ఎప్పుడు? బాహ్య స్నానంలో. ఆంతరమునందు అందుకే ఆపోషణ అన్న మాట వాడింది కృష్ణ యజుర్వేదం. ఆ నీటిని 3 మాటలు ఆచమనం చేశాడనుకోండి లోపలికి, ఏవమేధ్యో భవతి అంతరత. దానివల్ల ఏమవుతుంది అంటే లోపల శ్రద్ధ పుడుతుంది. అందుకే ఏ పూజ మొదలెట్టండి ఆచమనం చేయండి అంటారు. ఆచమనం చేసేటప్పుడు శాస్త్రీయంగా తొందరపడిపోకుండా మినపగింజ మునిగినంత నీరు మాత్రమే అమృత మార్గంలో ఇలా ఈ పొడుగు వేలు యొక్క ప్రారంభ స్థానమునందు బొటన వేలు పెట్టి పైన చూపుడు వేలితో మూస్తే దాన్ని అమృత మార్గం అంటారు. ఇక్కడికి వచ్చేదాన్ని ఈ చిట్ట చివర క్రింది పిదివిని చేర్చి జుర్రకుండా చప్పుళ్ళు లేకుండా లోపలికి 3 మాటలు పుచ్చుకోవాలి. ఒక మాట పుచ్చుకొని రెండో మాట పుచ్చుకునేటప్పుడు మొదటి మాట పుచ్చుకున్న నీరు కంఠంలోంచి కడుపులోకి వెళ్ళిపోయి ఉండాలి. అలా 3 మాటలు ఎవరు నీరు పుచ్చుకుంటాడో శ్రద్ధతో వాడికి ఏ కార్యం మీద కూర్చున్నాడో ఆ కార్యం మీద బుద్ధి నిలబడుతుంది. అందుకే వాడు మంచి నిర్ణయాలు చేసుకోగలుగుతాడు. అందుకే ఎప్పుడెప్పుడు బుద్ధి వక్రింపచేసేటటువంటి అశౌచము కలిగే అవకాశం ఉంటుందో అప్పుడప్పుడు ఆచమనం చేయమని చెప్తుంది వేదం. ఆ ఆచమనం చేసినంత మాత్రం చేత శ్రద్ధాజనకము అంటే శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ అంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కలితా సిద్భి యయా వస్తూపలభ్యతే అని శంకర భగవత్పాదులు. గురువుగారు చెప్పిన మాట ఏది ఉందో అది సత్యం కాబట్టి నేను పాటిస్తాను గురువుగారు చెప్పినట్టు అనేటటువంటి స్థిరమైన బుద్ధి కలుగుతుంది. 2 శాస్త్రస్య శాస్త్రమునందు విశ్వసనీయత కలుగుతుంది. అవును పరమ విశ్వాసాన్ని పొందుతాడు. శాస్త్రం ఏం చెప్పిందో అది సత్యము, నేను అలా పాటిస్తాను అని శాస్త్రమునందు గురి కుదరాలన్నా లేదా గురువుగారు చెప్పిన మాటల మీద సత్యము అనేటటువంటి బుద్ధి కలగాలన్నా ఆచమనం వల్ల మాత్రమే సంభవం అవుతుంది. అందుకే ఆచమనం చేసి మొదలు పెడతారు. అప్పుడు శ్రద్ధ ఉత్పన్నమవుతుంది. ఆ ఉత్పన్నమైనటువంటి శ్రద్ధతో చేసిన ఆరాధనా విధానం చేత భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మూట కట్టుకుంటాడు. ఈ అనుగ్రహాన్ని మూట కట్టుకుని బయలుదేరాడు కాబట్టి ఆపదల నుండి తప్పించుకోవడానికి కావలసినటువంటి నిర్ణయం చేసుకోగలిగిన బుద్ధి లేదా ఆపదలయందు పడిపోవడానికి కావలసినటువంటి స్థితి ఈ స్నానము ఆచమనము అన్న రెండింటి చేతనే నిర్ణయింపబడుతుంది. ఇప్పుడు నీరుగా కేవలము బయట తాగడానికే ఉపయోగపడుతోందా? ప్రాణుల్ని నిలబెట్టడానికి శ్రద్ధకి శౌచానికి ఉపాసనకి వీటన్నిటికీ కూడా నీరు కారణమై ఉన్నదా అంటే
అసలు నీరు ధర్మమునకంతటికీ కారణం అదే. నీరు లేదనుకోండి, ధర్మము లేదు. ఎందుచేత అంటే ధర్మము చక్రము. ధర్మం ఎప్పుడూ కూడా తిరుగుతూ ఉంటుంది. ధర్మము ఆగిపోయి ఉండేది కాదు, నిరంతరము తిరుగుతూ ఉండాలి అది. ఇప్పుడు చక్రంలో యువతల భాగం భూమి మీదకి వస్తే కాసేపు ఆగి ఇంకో వైపుకి వస్తుంది, కాసేపు ఇంకో వైపుకి వస్తుంది, గుండ్రంగా అదే తిరుగుతూ ఉంటుంది. కానీ ప్రస్థానం ఉంటుంది, బయలుదేరి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెడితే ఇక కదలడు, కూర్చుంటాడు. ఇప్పుడు నేను ఈ వేదిక మీదకి రావాలి ప్రవచనానికి. ఈ ప్రవచనానికి రావడానికి ఒక వాహనం ఎక్కాను. ఆ వాహనం చక్రాల మీద ఆధారపడింది. చక్రాలు దొల్లి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి కూర్చున్నాక స్థిరంగా కూర్చుంటాను. అందుకే ధర్మము సత్యము రెండు మాటలు ఉంటాయి. ధర్మము ఎప్పుడూ కదులుతుంది. ఎప్పుడూ కదిలేటటువంటి ధర్మాన్ని శాస్త్రమును ప్రమాణంగా పట్టుకోవాలి. అంటే మీకు నేను తేలికగా అర్థం అవ్వాలి అంటే, నేను ఒక గంటన్నర ముందు నేను ఉద్యోగం చేసే కార్యాలయంలో ఉన్నాను. అప్పుడు నాకన్నా పై అధికారి ఏ పని చెప్పారో ఆ పని వినయంతో చేయడం నా ధర్మం. దిగి ఇంటికి వెళ్ళాను, సంధ్యావందనం చేయడం నా ధర్మం. సంధ్యావందనం చేసి ఇక్కడికి వచ్చాను. వేదిక మీద కూర్చున్న తర్వాత నా బుద్ధికి తోచిన విషయాలు కాదు, శాస్త్రం ఏం చెప్పిందో అది మాత్రమే చెప్పాలి. అలా చెప్పడం నా ధర్మం. ఇది అయిపోయిన తర్వాత నా భార్య ముందు నించుంటే భర్తృధర్మం, నా తమ్ముడి ముందు నించుంటే సోదర ధర్మం, నా కూతురు ముందు నించుంటే పితృధర్మం, నా కోడల ముందు నించుంటే మామగారి ధర్మం, నా శిష్యుడి ముందు నించుంటే గురుధర్మం. ఒకలా ఉందా? అనుక్షణం మారుతుంది. మారిపోయి కదిలిపోతున్న ధర్మాన్ని ఎవడు శాస్త్రమును ప్రమాణముగా చేసి పట్టుకున్నాడో, నా కోడల ముందు నించుంటే మామగారిగా నేను ఎలా నించోవాలి, నించోవడం అంటే నేను ఎలా ప్రవర్తించాలి అన్నదానికి ఎవరు ప్రమాణం? శాస్త్రం ప్రమాణం. ఏమిటి ప్రమాణం? ఆ స్థితిలో నా కొడుకు కన్నా, నా కూతురు కన్నా, నా భార్య కన్నా, నా కుటుంబంలో ఎవరికన్నా మామగారు కోడలి గౌరవాన్నే చూడాలి. కోడలు అంటే మామగారు అంత అలా ప్రాణం పెట్టి కాపాడాలి అని. నా కొడుకు దగ్గరికి వెడితే ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికి నేను ఒక దుష్టమైన ఆదర్శంగా నిలబడకూడదు. అసలు నాన్నగారి దగ్గర అలా మాట్లాడటమే అన్న ఆలోచన వాడికి కలిగేటట్టుగా నేను వాడి ముందు ప్రవర్తించాలి. అప్పుడు అది నా పితృధర్మం. అదే నేను నా కార్యాలయానికి వెడితే నా పై అధికారి ఏం చెప్పాడో వినయంతో ఆ పని చేయడం. ఆయనకి రాదండని వంక పెట్టకూడదు. ఆయనకు ఆ స్థానం ఇచ్చినందుకు ఆయన ఏం చెప్పారో దాన్ని నువ్వు పాటించాలి. ఇప్పుడు ధర్మము నిరంతరము మారుతోంది. ఈ మారుతున్న ధర్మానికి ప్రమాణం శాస్త్రం. శాస్త్రముతో ధర్మాన్ని పట్టుకుంటే చివరికి వెళ్ళేటప్పటికి ఏమవుతాడంటే ఏ కదలిక లేని స్థితికి ఎడతాడు. దానికే శివం అని పేరు. రుచికి బాగుంది అనుకోండి, అబ్బా చాలా బాగుందండి, ఇంకో మాట తింటాడు, మళ్ళీ మళ్ళీ కావాలండి అంటూ ఉంటాడు. అలా ఏదైనా సరే పక్వమై రుచిని పొందాలి అంటే నీరు పక్కన చేరవలసి ఉంటుంది. అగ్నితో తప్తమవుతున్నప్పుడు నీరు పక్కన చేరకపోతే అది రసేంద్రియాన్ని తృప్తిపరచడం చాలా చాలా కష్టం అవుతుంది. బియ్యం ఉన్నాయి, మంట ఉంది, అన్నం వండండి నీళ్లు లేకుండా. వంకాయలు ఉన్నాయి, అగ్నిహోత్రం ఉంది, మిగిలిన పదార్థాలు ఉన్నాయి, చెయ్యండి కూరగా. నీరు తగిలితేనే, పక్కన నీరు ఉంటేనే బియ్యం అన్నీ అన్నం అవుతాయి, కూర పక్వమవుతుంది. అలా పక్వమైతేనే రుచి, అప్పుడే తొందరగా జీర్ణం అవుతుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మాకు ఈ ఊళ్ళో నీళ్లు పడలేదండి అండి అంటారు. అది బియ్యం పడలేదండి, గోధుమలు పడలేదండి, లేకపోతే ఇక్కడ మాకు చక్కెర పడలేదండి అని ఎవరు అనరు. ఈ ఊళ్ళో నీళ్లు పడలేదండి అండి అంటారు. అంటే నీటికి పాపపుణ్య ఫలితములను తక్షణం ఇవ్వగలిగినటువంటి శక్తి ఉంది. అందుకే నీటి మీద దెబ్బ కొట్టరు. మనకి సనాతన ధర్మంలో మళ్ళీ నీరు అంత దెబ్బ కొడుతుంది సుమానని నీటి మీద కొట్టవద్దు అని చెప్తారు. నాకు బాగా జ్ఞాపకం, మా చిన్నతనంలో చాద పెట్టి నీళ్లు తోడుకోవలసి వస్తే వేగంగా తాడంతా వదిలేస్తే చాద వెళ్ళి ధప్ అని పడేది. దాన్ని ఇలా 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 అంటే అది ఏదో నీళ్ళల్లో మునిగేది, తోడేవాళ్ళం చిన్నప్పుడు. మా అమ్మ దెబ్బలాడుతుండేది, బుద్ధి ఉందా లేదా నీకు, ఏమిటిరా చాదయ్యడం, మిల్లిగా విడిచిపెట్టు, మిల్లిగా వదులు నీళ్లలోకి,
అలా నీటి మీద కొట్టకూడదు అనేది. ఆవిడ ఎందుకనేదో నాకు ఇప్పుడు అర్థమైంది. అది పూజ్య భావన. నీటికి ఒక అధిష్టాన దేవత ఉంది. అది నిర్లక్ష్యంగా ప్రవర్తించడం ఆవిడ యొక్క ఆగ్రహానికి కారణమవుతుంది. అందుకే నీటిని అంత గౌరవంగా రక్షిస్తారు. అందుకే భూతములు అని పిలిచిన పంచభూతాలని కూడా మళ్ళీ ఏ పేరు చెప్పలేదనుకోండి. భగవంతుణ్ణి కీర్తించేటప్పుడు పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములు 5 భూతములే, కానీ ఏ పేరు చెప్పకుండా భూతాకారం అన్నారు అనుకోండి, అది నీరే అని గుర్తు, నీటి రూపంలో ఉన్నాడు అని గుర్తు. ముత్తుస్వామి దీక్షితారు వారు విఘ్నేశ్వరుడి మీద కీర్తన చేశారు. చేసినప్పుడు వాతాపి గణపతిం భజేహం అని, అందులో భూతాకారం అంటారు. భూతాకారం అంటే ఏ భూతం? ఏ భూతం పేరో చెప్పకపోతే జలభూతం. ఎందుకని అంటే నీటి రూపంలోనే ఉండి పరమేశ్వరుడు ఈ వ్యవస్థనంతటినీ కూడా నిర్వహణ చేస్తూ ఉంటాడు. ఆ నీరు లేకపోతే ప్రాణములు తమ తమ స్థానముల నుండి పైకి వెళ్ళిపోతాయి. అంత గొప్పది నీరు. అటువంటి నీరు బాహ్యాభ్యంతర శౌచములను ఇవ్వగలదు. బాహ్యాంతర శౌచాన్ని ఇస్తుంది, శ్రద్ధని ఇస్తుంది. అదే నీరు లోకాన్ని అనుగ్రహిస్తుంది. అందుకే వేదంలో ఒక విశేషమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తారు. వర్షం కురిసేటప్పుడు ఏ ఉరుములు కానీ పిడుగులు కానీ ఎక్కువ మెరుపులు కానీ లేకుండా వర్షం పడాలి అని ప్రత్యేకంగా ఒక హోమం చేస్తారు. ఎందుకని అంటే అలా కాకుండా లోకంలో పాపం ఎక్కువ పెరిగిందనుకోండి, నీరు కింద పడేటప్పుడే దానితో పాటే శిక్ష కూడా వస్తుంది. పిడుగులు పడ్డాయనుకోండి వర్షం పడేటప్పుడు, ఎన్నో చోట్ల ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. అన్నిటినీ మించి లోకంలో అత్యంత భయకారకమైనదిగా చెప్పబడినది ఏది అంటే వేదంలో పిడుగు. పిడుగు పడుతోందనుకోండి విపరీతమైన భయం వేస్తుంది. వేదంలో ఒక విశేషం చెప్తారు, దవడలు పట్టుకుంటాయని చెప్తారు పిడుగు పడితే. మనకి తెలియకుండానే అని ఉద్విగ్నత కలుగుతుంది అని. అందుకే ఎక్కడైనా పిడుగు సమీపంలో పడినప్పుడు వెంటనే దవడలు కదపమని చెప్తారు. ఓసారి ఇలా దవడ కదపండి అని దవడలు కదలడానికి ఉపయుక్తమైన నామాలు, రక్షక నామాలు చెప్తారు. అర్జున పల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన బీభత్సో విజయకృష్ణ ధనంజయ అని. ఎందుకంటే దవడలు పట్టేసుకుంటాయని ఆ ధ్వనికి. అటువంటి పిడుగు పడిందనుకోండి అది లోకనాశనకారకం అవుతుంది. అది ఆస్తి పోతుంది, ఎన్ని ప్రాణులు భయం పొందుతాయో, దాంతో పెద్ద విద్యుద్ఘాతం కింద పడిపోతుంది. అందుకే తరచుగా వినే ఉంటారు, టీవీ చూసేటప్పుడు దగ్గరలో ఎక్కడో పిడుగు పడితే టీవీలోంచి విద్యుత్ పైకి వచ్చేసి ఎదురుగుండా కూర్చున్న వాళ్ళని కూడా సంహారం చేస్తుంది. ఎందుకని అంటే దాంతోపాటు అంత పెద్ద విద్యుద్ఘాతం కిందకు వస్తుంది. ఆ పిడుగు పడకూడదు వర్షం పడేటప్పుడు. ప్రసన్న వృష్టి అని దేనికి పేరంటే పిడుగులు ఉరుములు లేకుండా హోర్న పడిందనుకోండి వాన, లోకమంతా చల్లబడుతుంది, పంటలు చక్కగా పండుతాయి. పిడుగులు లేని వర్షం కురిపించు, మా దోషములుంటే మన్నించు, ఆ వర్షము చేత మమ్మల్ని కాపాడు. అందుకే మఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరగు, గసవు మేసి దేను కణము బ్రతుకు అంటారు. అందుకే నీరు అన్న ఒక్క విషయం మీద వేదం అంత గౌరవంతో మాట్లాడింది. ఆ నీరు అంత విశేషమైనటువంటి శక్తిని పొంది ఉంటుంది. అలా పొంది ఉండగలగడం ఒకెత్తైతే నీరు ఓషధీతత్వాన్ని లాక్కోగలగడం ఒకెత్తు. ఇది భారతీయ ఋషుల యొక్క గొప్పతనం. నీరు ప్రవహిస్తోందనుకోండి, తెల్లవారుజామున వెళ్ళి స్నానం చేయండి అంటారు. ఎందుచేత అంటే ఓషధులను ప్రకాశింపచేయగలిగినటువంటి శక్తి చంద్రుడికి ఉంటుంది. చంద్రుడి యొక్క కిరణములలో అమృతత్వం ఉంటుంది. అందుకే సుధాకిరణుడు, హిమకిరణుడు అని శంకరాచార్యుల వారికి అయితే చాలా ఇష్టం. హిమకరహ హిమకరహ అంటుంటారు తరచుగా. ఆ హిమకర అన్న పేరు ఆ చల్లని కిరణములు కలిగినవాడు, అమృతత్వం ఉన్నటువంటి కిరణములు ఉన్నవాడు. ఆ కిరణములు నది మీద పడితే ఆ నదీ జలములు ఆ అమృతత్వాన్ని లాక్కుంటాయి. లాక్కుని ఆ నీరు భూమి మీదకొచ్చి పంట పొలాల మించి వెళ్ళినప్పుడు భూమి యందు ఓషధీతత్వాన్ని ప్రవేశపెడతాయి. ప్రవేశపెడితే
వేసిన గింజ ఓషధీతత్వంతో మళ్ళీ పైకి వస్తుంది. అంటే మీరు పట్టుకున్నారో లేదో, ఓషధి అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఒకటి శరీరాన్ని నిలబెట్టగలగడం, రెండు రోగాన్ని పోగొట్టగలగడం, మూడు మళ్ళీ అది ఇంకొక దోసిడు గింజల్ని తయారు చేసే శక్తిని తనలో నిలబెట్టుకోవడం. ఈ మూడు చంద్రకిరణముల నుంచి శక్తిని నీరు లాగడం వల్ల వస్తుంది. అందుకే చంద్రుడి వలన ఓషధులు ప్రకాశిస్తాయంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.